ఇండియా అహ్మదాబాద్ క్రాష్ సంబంధించిన కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. ర్యాట్ ఫెయిల్యూర్. ర్యాట్ అంటే ఎలకల కాదు, ర్యామ్ ఇన్ ఎయిర్ టర్బైన్ అంటారు. అంటే ఎయిర్ క్రాఫ్ట్ పైకి ఎక్కేటప్పుడు ఒక 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 వస్తువు బయట వచ్చినట్టు కనపడుతుంది ఒక లీడ్ వీడియోలో. అది ఏంటంటే ర్యాట్ ఉండొచ్చు అని అనుమానం. ర్యాట్ ఎప్పుడు వస్తుందంటే మొత్తం ఎలక్ట్రిక్ జనరేషన్ ఫెయిల్యూర్ అయిపోతే అప్పుడు అది బయట వస్తుంది. బయట వచ్చి పవర్ జనరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది ఓ వాస్తవం. సో అదే రకంగా ఈ ఎలక్ట్రిక్ ఫెయిల్యూర్ వల్ల ఎందుకు అయి ఉండొచ్చు, ఇంకోటి ఫ్యూయల్ సప్లైలో కంటామినేషన్ ఉండొచ్చా అని పాయింట్, డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చా ఓ పాయింట్. అంటే ఇవన్నీ కలిపి మొత్తానికి ఎలక్ట్రానిక్ ఫెయిల్యూర్కి దారి తీసింది అనేటిది. అందుకే పైలట్స్ థ్రస్ట్ ఫాలింగ్ మేడే అనేది అరవడం అనేది జరిగింది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వల్ల. ఇది ఇప్పుడు బోయింగ్ డ్రీమ్ లైనర్ క్వాలిటీ పైన కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. చాలా దేశాల్లో దీనిపైన లేదు, ఏదో క్వాలిటీలో లోపాలు ఉన్నాయి. ఓ 10 సంవత్సరాల తర్వాత ఈ బోయింగ్ ఎయిర్లైన్స్లో ఏదో ఒకటి వస్తుంది, ఫ్లాస్ వస్తుంది, యాక్సిడెంట్లు అవుతాయి అనేది ఒక ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాబట్టి